తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్స్ ఏఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నేను నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నా. ఈ జిల్లాలో మన అంగన్వాడీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా ఇక్కడే నాతో పాటు మీకు వీడియోలో కనబడుతున్నారు. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మనము న్యాయంగా, అంటే మన ఉద్యోగం పోతుంది కాబట్టి ఆ ఉద్యోగాన్ని రక్షించుకోవడం కోసం ప్రభుత్వం మనల్ని మొత్తం సర్వనాశనం చేయాలనే నిర్ణయాలు చేసింది కాబట్టి ప్రీ ప్రైమరీ పిఎంశ్రీ తీసుకొచ్చి మన ఐసిడిఎస్నే మొత్తం ధ్వంసం చేస్తుంది. కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేయండి, మేము పెట్టిన డిమాండ్స్ అన్నిటినీ పరిష్కారం చేయండి అనేసి మనము 15వ తేదీన అంటే సోమవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలకు పిలిపించాం. మరి ఈ పిలుపులు మనం రాష్ట్ర కమిటీలో నిర్ణయం చేశాం. ఈ పలానా తేదీన అంటే 15వ తేదీన మేము ఇట్లా మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలు చేస్తున్నాం అనేసి ఈరోజు అధికారులను కలుస్తున్న సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందరూ కూడా అంగన్వాడీ నాయకత్వాన్ని బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. అందుకని బెదిరింపు చర్యలు మానుకోవాలి అనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బెదిరింపులతోని పోరాటం ఆగదు. ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సామరస్యంగా అనేక పోరాటాలు మేము కింద విజ్ఞప్తులు చేశాం. ఇప్పుడు పిఎంశ్రీ అట్లాగే ప్రీ ప్రైమరీ వచ్చినప్పటి నుండి కూడా ఈ విధానాన్ని సవరించండి, వెనక్కి తీసుకోండి, అట్లాగే ఇంగ్లీష్ మీడియం విద్య మాకివ్వండి అనేసి మేము అప్పటి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తి చేయడమే కాదు, వినతి పత్రాలు ఇచ్చాం, బ్యాడ్జీలు పెట్టుకొని మేము డ్యూటీలు చేశాం. అట్లాగే బ్యాడ్జీలు పెట్టుకొని డ్యూటీలు చేశాం. రెండోది ఏంటంటే కలెక్టరేట్ ధర్నాలు చేశాం, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చాం, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం. మరి సామరస్యంగా డైరెక్టర్ ఆఫీసుకు కూడా పోయి మేము చర్చలు జరిపాం. 8 రకాల వినతి పత్రాలు ఇచ్చాం. అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చాం. మంత్రి గారికి ఇచ్చాం, ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాశాం. మరి ఇన్ని రాసిన తర్వాత ఇన్ని రోజులు అవుతుంటే మరి మేము అడుగుతున్న ఎందుకు పరిష్కారం చేయట్లేదనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకని ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే బెదిరింపులతోటి మొత్తము ఉద్యమం ఆగిపోతుంది అనేసి ప్రభుత్వం భ్రమలు కంటున్నట్టుంది. ప్రభుత్వము కంటున్న భ్రమలు తప్పు. మేము ఎంత నిర్బంధం ఎదురైనా కూడా పోరాడి గెలిచిన చరిత్ర అంగన్వాడీ ఉద్యోగులకు ఉంది. అందుకని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కి తెలియజేస్తున్నది ఏంటంటే అసలు ఎవ్వరు కూడా భయపడొద్దు. మనం ఈ నిర్ణయం ముందే చేశాము. ఈరోజు అధికారులు ఏం చెప్తున్నారంటే ట్రైనింగ్ ఉంది, 15వ తేదీ 15, 16, 17 3 రోజులు ట్రైనింగ్ ఉంది, మీ కార్యాచరణ మార్చుకోండి అనేసి మనకు చెప్తున్నారు. మేమెందుకు మార్చుకోవాలి? ప్రభుత్వం కదా మార్చుకోవాలి. మాకు సమస్య ఉంది, మా కడుపు మంట ఉంది, మా ఉద్యోగమే పోతుంది. ఈరోజు ఉద్యోగం పోతున్నప్పుడు మరి మా ఉద్యోగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. దానికోసం మేము పోరాటం చేస్తున్నాం. మరి నువ్వు ముందే పరిష్కారం చేస్తే మేము పోరాటం ఎందుకు చేస్తాం? మంత్రుల ఇళ్ళ ముందుకు ఎందుకు పోతాం? అందుకని ఈరోజు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది, అన్యాయం చేస్తున్నది, మోసం చేస్తున్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని పక్కన పెట్టి ఈరోజు మమ్మల్ని బెదిరియడం అనేది ఇది న్యాయం కాదు, ఇది దుర్మార్గం. అందుకని అధికారుల బెదిరింపులు వెనక్కి తీసుకోవాలి, వేధింపులు వెనక్కి తీసుకోవాలి. రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా భయపడొద్దు. సోమవారం రోజు సెప్టెంబర్ 15వ తేదీన మంత్రుల ఇండ్ల ముందుకు అందరు రావాలి, అక్కడ మనం ధర్నా చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే బెదిరింపులు మనకు కొత్త కాదు. 24 రోజులు సమ్మె చేస్తున్న సందర్భంగా టర్మినేషన్ తొలగిస్తున్నామని లెటరు మనకి తొలగిస్తున్నామని నిర్ణయం చేసినా మనం సమ్మెనే చేశాం తప్ప వెనకడుగు వేయలేదు. అట్లాగే అనేక పోరాటాలు కూడా మనం ముందుకే పోయి పోరాటం చేశాం తప్ప ప్రభుత్వం బెదిరించిందని వెనకడుగు వేయలేదు. అందుకని ఈరోజు ఐసిడిఎస్ శాఖను కూడా మనం అడుగుతున్నాం. ఈరోజు మా ఉద్యోగం పోతే మీకు నిమ్మలమా అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. మరి మా ఉద్యోగంని ఫ్రీ స్కూల్ మాకు కాకుండా విద్యాశాఖకు నిర్ణయం చేస్తుంటే మరి ఐసిడిఎస్ శాఖ ఎందుకు అడ్డుకోలేదు, ఎందుకు చేతగాలేదు మీకు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం.
మరి ఐసీడీఎస్ శాఖ మరి మా పిల్లలు ఏమైపోతారు, మా అంగన్వాడీ టీచర్లు ఏమైపోతారు, హెల్పర్లు ఏమైపోతారు? ఇప్పుడు 1000 సెంటర్లు మీరు గుంజుకుంటున్నారు, పిల్లల్ని మొత్తం తీసుకుపోతున్నారు, తర్వాత ఇంకా కొన్ని సెంటర్లు వస్తాయి, మరి మా పిల్లల ఉద్యోగాలే పోతాయి కదా, మరి మాకు ఉండాలనేసి మీరు ఎందుకు అడగలేదు, వాళ్ళకి ఎందుకు ఇచ్చిర్రు అనేసి మేము ఐసీడీఎస్ శాఖను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మేము ఏమైపోయినా సరే మీరు మాత్రం చల్లగా నిమ్మలంగా ఉంటే చాలా, మీ ఉద్యోగం మీకు ఉంటే చాలా అనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇంతకాలం కలిసి పనిచేసినాం కదా, ఈరోజు సూపర్వైజర్లు కానీ, సిడిపిఓలు కానీ, డిడబ్ల్యూఓలు కానీ ఎక్కడ విజిట్లకు వచ్చినా, మీటింగ్లకు వచ్చినా మా చుట్టాల కంటే ఎక్కువ మర్యాద మీకు చేస్తున్నాం కదా, మరి అనేక గంటలు కుటుంబ సభ్యుల్ని పక్కన పెట్టి మేము కదా కలిసి పనిచేస్తున్న సందర్భంలో మరి మా ఉద్యోగమే పోతుంటే మరి మీరు కూడా మాకు మద్దతు ఇవ్వాలి కదా అనేసి ఈరోజు మేము శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ని కానీ ఉద్యోగుల్ని కానీ అడుగుతున్నాం. మాకు మద్దతు ఇవ్వాలి కదా. మద్దతు అంటే మా రోడ్డు మీద మేము పోరాటం చేస్తుంటే రోడ్డు మీదకి రావడానికి మీకు ఇబ్బంది ఉండొచ్చు ప్రభుత్వం నుండి, కానీ ఈ బెదిరింపులు మానుకోవాలి కదా అనేసి ఈరోజు మేము శాఖను కూడా డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నాం. 50 ఏళ్ళ నుండి మేము పనిచేస్తున్నాం, ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనం లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏదీ లేదు. ఈరోజు గతంలో 24 రోజులు సమ్మె చేస్తే కేసీఆర్ అనేక హామీలు ఇచ్చిండు, జీవోలు ఇవ్వకుండానే ఆయన వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అనేక హామీలు ఇచ్చింది, ఓట్లు వేయించుకుంది, గద్దెనెక్కింది, కుర్చీ మీద కూర్చుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత మరి గత ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలనేసి అడుగుతుంటే ఈరోజు గత హామీలు అమలు చేయకపోగా ఉన్న ఉద్యోగమే తీసేయాలనే పద్ధతిలో దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ముందుకు పోవడం అనేది ఇది దుర్మార్గం. అందుకని ఈ నిర్ణయాన్ని అంటే ఈ బెదిరింపుల్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంకు మేము వ్యతిరేకం కాదు, ఇంగ్లీష్ మీడియం మాకు ఇవ్వండి. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మరి కర్ణాటక ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం విద్యను అంగన్వాడీ కేంద్రాలకే ఇచ్చింది, అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకే ఇచ్చింది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఐసీడీఎస్కే ఇచ్చింది, అంగన్వాడీ కేంద్రాలకే ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వానికి ఏం మాయ రోగం, ఎందుకు ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తుంది ప్రభుత్వం అనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ఇంగ్లీష్ మీడియం విద్య మాకు ఇస్తేనే పోరాటం ఆగుతుంది, మాకు ఇవ్వకుండా విద్యాశాఖకి ఇస్తే పోరాటం పెరుగుతుంది తప్ప తగ్గదనేసి ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. దీంతోపాటు ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ సమస్య ఉంది, మొత్తం ఫోన్లు పనిచేయట్లేదు. ఆ ఫోను ఈ ఫోను కుటుంబంలో ఎవరి ఫోన్ ఉంటే వాళ్ళ ఫోన్లలో మేము పనిచేస్తున్నాం. వాళ్ళు మమ్మల్ని విసుగుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు భర్త ఫోన్ తీసుకుంటే ఏం ఉద్యోగం నీది, సంసారం కూడా చేసుకొనిచ్చేటట్లేదు నీ ఆన్లైన్ ఉద్యోగం అనేసి భర్తలు విసుగుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు మన్మరాళ్ళకు మేము కొంత టైం కేటాయించి కథలు చెప్పాలనే సమయం కూడా మాకు ఉండట్లేదు. వాళ్ళను కూడా ఆన్లైన్కి ఇది ఎట్లుందో కొంచెం నాకు నేర్పి అనేసి అడుగుతున్న పరిస్థితి ఉంది. అంటే కుటుంబం కోసం, బిడ్డల కోసం, కొడుకుల కోసం వాళ్ళకి ఇవ్వాల్సిన టైము, వాళ్ళతో మాట్లాడాల్సిన టైము అంటే ఉదయం 9 నుంచి 4 గంటల తర్వాత మా ఉద్యోగం 4 గంటల వరకు, 4 తర్వాత కూడా ఆ టైం మాకు ఉండట్లేదు. మొత్తం ఆన్లైన్ ఫేస్ క్యాప్చర్ అనేసి ఈరోజు ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయండి, కొత్త ఫోన్లు ఇవ్వండి, 5G నెట్వర్క్ ఉన్నది ఇవ్వండి అనేసి ఒకే యాప్ ఉంచండి అనేసి మేము అడుగుతున్నాం. మరి ఎందుకు పరిష్కారం చేయట్లేదని మేము అడుగుతున్నాం. ఇప్పుడు 24 రోజుల సమ్మెలో ఒకటే యాప్ ఉంచుతామనేసి గత ప్రభుత్వం నిర్ణయం చేసింది. మరి ఈ ప్రభుత్వం అమలు చేయాలి కదా అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి డబ్బులు రాలేదు, కొత్త జీవో ఇచ్చారు, కొత్త జీవో వాళ్ళకు వర్తించట్లేదు. మేము పోరాటం చేసినప్పుడేమో 2024 జూలై 1వ తేదీన రిటైర్మెంట్ అయిన వాళ్ళకందరికీ కొత్త జీవో ప్రకారం పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం ఇచ్చే విధంగా జీవో ఇస్తామని మాకు హామీ ఇచ్చి జీవో ఇచ్చేటప్పుడు మోసం చేశారు. తర్వాత ఐసీడీఎస్ మంత్రి గారిని కలిస్తే ఖచ్చితంగా నేను సవరిస్తా, పాత వాళ్ళకు కూడా నేను మొత్తం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి మొత్తం రిటైర్మెంట్ డబ్బులు రాక బస్టాండ్లలో బిచ్చం అడుక్కొని బతుకుతున్న పరిస్థితికి ఈరోజు అంగన్వాడీ రిటైర్మెంట్ అయిన వాళ్ళ గతి అక్కడికి ప్రభుత్వం తీసుకొచ్చింది. వాళ్ళకి 10 నెలల సిబిఐ అమౌంట్ కూడా ఇవ్వలేదు. ఈరోజు మినీ వాళ్ళకి 11 నెలల ఎరియర్స్ రాలేదు. ఈరోజు మాకు 24 రోజులు సమ్మె చేశాం అందరం. గత ప్రభుత్వం సమ్మె వేతనాలు ఇస్తామనేసి అన్నది. ఇప్పుడున్న ఐసీడీఎస్ మంత్రి గారిని కూడా సమ్మె వేతనాలు ఇవ్వాలనేసి మేము అడిగాం, ఇస్తానని చెప్పారు. ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు. 3 నెలల పీఆర్సీ ఎరియర్స్ ఇవ్వలేదు. అట్లాగే మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో 18,000 వేతనం నేను పెంచుతాననేసి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది, పీఎఫ్ ఇస్తాననేసి పెట్టింది. మరి అవి ఎందుకు అమలు కాలేదనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఖాళీ పోస్టులు భర్తీ చేయట్లేదు. 14 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఆయా లేకుండా టీచర్ చేస్తుంది, టీచర్ లేకుండా ఆయా చేస్తుంది. మరి ఎంతకాలం మేము ఇట్లా బతకాలనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అందుకని అన్నిట్లలో ముఖ్యంగా ఈరోజు 1000 సెంటర్లు, అంగన్వాడీ సెంటర్లు
1000 టీచర్ల ఉపాధి పోతుంది, 1000 మంది హెల్పర్ల ఉపాధి పోతుంది. ఉపాధిని ప్రభుత్వం తీసేస్తుంది. అధికారంలోకి రాకముందుకేమో మొత్తం నేను అనేక హామీలు అమలు చేస్తా, మీరు అడుగుతున్నాయి అన్నీ చేస్తాననేసి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు గద్దెనెక్కి ఈరోజు మమ్మల్ని లేకుండా, మా ఉద్యోగమే లేకుండా ఉద్యోగం తీసేసి నడి రోడ్డు మీద మొత్తం మమ్మల్ని పడేస్తున్న పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అందుకని ఈ దుర్మార్గమైన విధానానికి వ్యతిరేకంగానే మేము పోరాటం చేస్తున్నాం. ఈరోజు 1000 సెంటర్లు, 1000 పోటీ కార్మికుల్ని, 1000 మంది టీచర్లని, 1000 మంది హెల్పర్లని పోటీ కార్మికుల నియామకం పెడుతుంది ప్రభుత్వం. అంటే 50 సంవత్సరాల సీనియారిటీని లెక్కలోకి తీసుకోవు, మమ్మల్ని అసలు మనుషుల్లాగా చూడవు. అసలు ప్రీ ప్రైమరీ చెప్పే శక్తి సామర్థ్యాలు మాకున్నాయంటే కూడా కనీసం అది వినిపించుకోవు. ఈరోజు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అసలు గంజిలో ఈగని తీసేసినట్టు అంగన్వాడీ టీచర్లను హెల్పర్లని గంజిలో ఈగని తీసేసినట్టు తీసి పడేస్తున్నావు. మరి ఇంత వ్యతిరేకంగా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎట్లా బతకాలి? అందుకే మేము పోరాట మార్గం పట్టినాం. ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాలనేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అందుకని ఈరోజు అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ ఎవరు భయపడొద్దు. ఈరోజు ప్రభుత్వమే భయపడుతుంది. ఈరోజు కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్ల కోసం డిక్లరేషను, దానికోసం ఈ నెల 15వ తేదీన పెద్ద సభ పెడితే మన మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలు ఉన్నాయి. ఆ ధర్నాలే కాదు, ఈ సభ దగ్గరికి కూడా వచ్చి అడ్డుకుంటారనే భయంతో ఆ సభను కూడా వర్షాల కారణం అనేది ఒకటి అక్కడ లింకు పెట్టి వాయిదా వేసింది. కానీ కారణం వర్షాల కారణంగా కాదు, మన పోరాటం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. అందుకని ఇది మన బలం. అందుకని ఇన్ని పోరాటాల్లో, ఇన్ని సంవత్సరాల చరిత్రలో అనేక పోరాటాల్లో మనమే గెలిచాం, ప్రభుత్వమే ఓడిపోయింది. ఇప్పుడు కూడా ప్రీ ప్రైమరీ విషయంలో, పిఎం శ్రీ విషయంలో, మన ఐసిడిఎస్ రక్షణ విషయంలో, ఇంగ్లీష్ మీడియం విద్య మనకే ఇవ్వాలన్న విషయంలో, ఎఫ్ఆర్ఎస్ కానీ 18,000 వేతనం కానీ మిగతా డిమాండ్ల విషయంలో మనమే గెలవాలి. ముఖ్యంగా పిఎం శ్రీ ప్రీ ప్రైమరీ విద్యని మనకే ఇవ్వాలి, మనకి ఇచ్చే విధంగా ఒప్పందం జరగాలి. అక్కడ దాకా మన పోరాటం ఆపకుండా మనం ముందుకే వెళ్ళాలి. అక్కడ దాకా మా పోరాటం ఆగదు. మీరు బెదిరియడం కాదు, చర్చలు జరపండి, పిలవండి, చర్చలు చేయండి, మా అభిప్రాయాలు తెలుసుకోండి. ఆ చర్చలలో మేము అడిగిన డిమాండ్స్ని పరిష్కారం చేయండి. అప్పుడే సామరస్యం అవుతుంది తప్ప చర్చలు జరపకుండా ఈరోజు నిర్బంధించాలని చూస్తే ఒక పిల్లిని అది రూమ్లో వేసి తాళం వేస్తే పిల్లి కూడా పులై గొంతు ఒరికి చంపేస్తుంది. ఈ చరిత్రని ప్రభుత్వం తెలుసుకోవాలి. అంగన్వాడీల చరిత్రను కూడా తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కిస్తే ముంగడికే నడిచాం తప్ప వెనకడు వేయని చరిత్ర మాకుంది. అట్లాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 41, 42 జీవోలను తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకు అప్పగిస్తామని నిర్ణయం చేస్తే వాటిని రద్దు చేసుకున్న చరిత్ర కూడా మాకుంది. అట్లాగే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత నగదు బదిలీని అమలు చేస్తామని చెప్తే దాన్ని రద్దు చేసుకున్న చరిత్ర కూడా మాకుంది. ఈ ప్రభుత్వమే సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెడుతుంటే దాన్ని రద్దు చేసుకున్న చరిత్ర కూడా మాకుంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి, మాతో చర్చలు జరపాలి. ప్రీ ప్రైమరీ పిఎం శ్రీ విద్యను మాకే ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చే జీతం మాకు అదనంగా ఇవ్వాలి, మిగతా డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలి. చెయ్యనట్టయితే మా పోరాటం పెరుగుతుంది. స్థానిక ఎన్నికల్లో మా బలమేందో, మా శక్తి ఏందో ఈ ప్రభుత్వానికి మేము చూపెడతాం. ఖబర్దార్ అనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం.